శ్రీరెడ్డి ఎవరో మాకు తెలియదు అని వైసీపీ వాళ్ళు కరాఖండిగా చెప్పారంట. అయితే ఇన్ని రోజుల పాటు మా జగన్ అన్న, మా వైసీపీ, మా కార్యకర్తలు అంటే రకరకాలుగా చెప్పిన శ్రీరెడ్డి గురించి ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళే అంతా ఎందుకు చెప్తున్నారు? అసలు ఏమైంది? బేసికల్లీ ఏమైందంటే రీసెంట్ గానే తనకు సంబంధించిన 2 లేఖలు పంపించింది జగన్మోహన్ రెడ్డికి. ఇద్దరికి లోకేష్ పంపించిన తర్వాత ఒక చిన్న మినీ ఫైట్ లాగా అయిందనమాట. అయితే వీటి గురించి మనం బయట మాట్లాడాలి అని చెప్పేసి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మాకు శ్రీరెడ్డి అంటే ఎవరో తెలియదు, మాకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదు, మీరేం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అని చెప్పారు. అయితే ఒకానొక టైంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి మొన్న ఎలక్షన్స్ టైంలో కూడా ఆమె అసలు ఎట్లా అంటే తనకు అంతు ప్రయత్నం ఎంత ఇవ్వాలనో అంత ఖచ్చితంగా పార్టీ అన్నట్టు ఆమెదే పార్టీ. కానీ మళ్ళీ ఏం హోదా ఏం లేదు, ఏం లేదు, ఏదో కార్యకర్త ప్లేస్ కూడా ఇవ్వలే కనీసం ఆమెకి. అయితే అంత చేసిన దానికి అండ్ అప్పట్లో వీళ్ళేం తక్కువలు కాదు. ఆమె ఫోటోలు పెట్టుకున్నారు, ఆమె వీడియోలు పెట్టుకున్నారు. సార్ మస్తు మంచిగా చెప్పింది సార్, మన పార్టీకి సంబంధించి మంచిగా ప్రమోట్ చేస్తుందని చెప్పేసి అప్పుడు మంచిగా అన్ని వాడుకున్నారు. తన వీడియోస్ కానీ, తన పోస్టర్స్ కానీ, తన పెట్టిన ట్వీట్స్ కానీ అన్నిటినీ మంచిగా యూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మాకేం సంబంధం లేదు అని చెప్పి చేతులు ఎత్తేయడం జరిగింది. ఇక అంబటి రాంబాబు స్వయంగా ఈ మాట చెప్పడంతో ఇది ఓపెన్ ఫ్యాక్ట్ అయిపోయింది. వీళ్ళకి వాళ్ళకి ఏమి సంబంధం లేదు, ఆమెను అరెస్ట్ చేసుకుని చేసుకోండి. ఇన్ని రోజుల పాటు మీకు సపోర్ట్ చేసింది, మీ పార్టీ గురించి కొట్లాడింది, జగనన్న గురించి మాట్లాడింది, అంటే వేరే వాళ్ళను బూతులు తిట్టి వాళ్ళందరూ అసలు ఎన్ని బూతులు తిట్టినా ఆమె కూడా తెలియదు, ఎన్ని మాటలు ఎంతమంది అన్నది కూడా ఆమెకు అంతవరకు కూడా లెక్కలేదు. సో మీకోసం ఇంత మంచి చేసిన మనిషిని అప్పట్లో ఓహో ఆహా అని పొగిడి ఇప్పుడేమో వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి, వాళ్ళ కేసులు కానీ అరెస్ట్ దగ్గరకు వచ్చేసరికి మాకు ఎవరో తెలియదు. అంటే మీకు మంచి చేస్తే మంచోళ్ళు, లేకపోతే చెడ్డోళ్ళు. నువ్వు చెప్పిన దాంట్లో 100కి 200% కరెక్టే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు భయపడే వాళ్ళు కేసులు పెడతారేమో అని చెప్పేసి తనకి మాకు సంబంధం లేదంటే, అండ్ ఒకనొక టైంలో తినకి సంబంధించి మనీ కూడా ఇచ్చారు. వాళ్ళు మనీ ఇవ్వట్లేరు అని చెప్పేసి దానికి కూడా ఏదో వీడియో పెడితే వెంటనే వాళ్ళ టీం వాళ్ళు మొత్తం మనీ కూడా పంపించడం జరిగింది. అట్లా ప్రతి ఒక్క విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీని, లోకేష్ వాళ్ళ ఫ్యామిలీని, అట్లా ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద కార్యకర్తన, నేతన, ఎమ్మెల్యేనా, ఎంపీయా, సీఎం, అపిఎం ఏం తెలియదు, ఆఖరికి బీజేపీ పార్టీ వాళ్ళని కూడా తిట్టింది. మరి అన్ని తిట్టిన తర్వాత అన్ని బూతులు మాట్లాడిన తర్వాత ఇప్పటికైనా పార్టీ వాళ్ళు శ్యామలను తీసుకున్నారు కానీ దగ్గరికి తినని మాత్రం అసలు దగ్గరికి కూడా రానివ్వట్లేరు. అండ్ అదే విధంగా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దిగుతారు, ఇటు సేమ్ వే కూటమి ప్రభుత్వం ఎవరు కూడా తన అసలు పట్టించుకోరు, బై మిస్టేక్ కూడా తీసుకోరు. అండ్ అదే విధంగా ఈ మధ్య సారీ కూడా చెప్పింది. కానీ ఆల్రెడీ తనని అరెస్ట్ చేయడానికి ఇప్పుడు టీం కూడా రెడీ కూడా ఉంది. సో ఆమె తొందరలో అరెస్ట్ అవ్వబోతుంది. అండ్ రీసెంట్ గా ఆ లోకేష్ కి సారీ చెప్పిన లెటర్ కూడా ఆయన కూడా పట్టించుకోదలుచుకోవట్లేదు. అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చేతులు ఎత్తేయడంతో వాళ్ళు భయపడి చేతులు ఎత్తేసారు. ఎందుకంటే ఆ రెడ్ బుక్ లో వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా శ్రీరెడ్డి జైలుకి వెళ్తుంది. అండ్ దీనికి మెయిన్ రీజన్ జగన్మోహన్ రెడ్డి. సో మొత్తానికైతే ఇన్ని రోజుల పాటు ఎవరికైతే సపోర్ట్ చేసిందో వాళ్ళే ఒక రకంగా వెన్నుపోటు అనుకోవచ్చు. సో మరి ఇప్పుడు వాళ్ళే మాకు ఎవరో తెలియదు అంటే అది అంటే ఎంత ఒక రకంగా చూసుకుంటే మోసం అనుకోవచ్చు. సో మరి ఇప్పుడు శ్రీరెడ్డి పరిస్థితి ఏంటి, మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.